డిశ్చార్జ్ ఇప్పుడు సిస్టర్ ఉండే ఇప్పుడు కిట్ ఇస్తున్నారమ్మా ఇస్తలేదా అప్పుడు ఇస్తున్నారు కదా ఎన్ని రోజులు అయ్యింది ఇయ్యాలి బంద్ పెట్టి आप कब से काम कर रहे हैं 2 years अब आए से जब से नहीं है वहाँ से पढ़ेगा మరి 3 ఏళ్ళ రాజ్యం మారలేదా మీరు మారితే కథ చేసాడు అప్పుడు నువ్వు నీ పుట్టినప్పుడు ఇచ్చేది కొత్త రాజ్యం వచ్చినాక ఇస్తలేదు वो कितने 13,000 का क्या कितने का देते जैसे दिए ले रहा खाचा को पेट पे बुक कर ये मदर ने ఇక్కడ కొత్తపేట రాయగడ हम ఇక్కడ చేస్తాం అయితే ఇక్కడికి తీసుకొచ్చాము ఇవాళ ఆపరేషన్ చేశారు పాపం థాంక్యూ కల్ మంచిది కదా బాగుంది ఇప్పుడు ఇది కిట్ ఇతరే కిట్ ఎన్ని రోజులు బంద్ పెట్టి ఇప్పుడు 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ కిట్ ఇస్తుంది అది ఎంత 13 ఎలా ఎంత 13,000 డబ్బులు వచ్చేవి తర్వాత కిట్ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబ్బులు వస్తలేవు కిట్ వస్తలేదు అంటే కిట్ కాక డబ్బులు 13,000 వచ్చేది పిల్లలకి ఏమో దాంట్లో ఇప్పుడు ఆడపిల్ల పుడితే 13,000 మగ పిల్లవాడు పుడితే 12,000 వచ్చేవి 12,000 వచ్చేది అంటే ఇది కాక మన కిట్ వచ్చేది కిట్ వచ్చేది ఇప్పుడు కిట్ లేదు డబ్బులు అంటే అవి కూడా విడతలు వచ్చేవి ప్రెగ్నెన్సీ టైంలో 3,000 వచ్చేవి తర్వాత మళ్ళీ డెలివరీ అయినాక అది 2,000 వచ్చేవి పాప అయితే 3,000 తర్వాత 2,000 వచ్చేవి బాబు అయితే తర్వాత మళ్ళీ 3 ఇంజెక్షన్స్ అయిపోయినాక 2,000 10 మంత్స్ అయిపోయినాక మగ బాబు అయితే 12,000 ఆడ బాబు అయితే 13,000 రూపాయలు వచ్చి అది కాక మళ్ళీ కిట్ వచ్చేది ఇప్పుడు కిట్ లేదు ఆ 13,000 కూడా విడతల వారికి కూడా లేదు విడతల వారికి కూడా లేదు మరి మా కేంద్ర ప్రభుత్వం వస్తుంది నడవ మాయమవుతుంది మరి తల్లులు అడుగుతలేదా ఇప్పుడు కూడా వేరే వాళ్ళు అక్కడ కిట్ దగ్గర అడిగితే రావట్లేదు ఇప్పుడు అంతకుముందు వచ్చినా కానీ ఇప్పుడు రావట్లేదు అదేదమ్మా అప్పుడు ఏదైతున్నదో విడుదల వారిగానైనా ఏదైతుందో మగ పిల్లవాడు అయితే 12,000 మగ ఆడబాబు అయితే 13,000 వస్తుంది ప్లస్ కిట్ వస్తుంది కేసీఆర్ కిట్ అని చెప్పని సూట్ కేసులో పెట్టి పౌడర్ డబ్బా మన అవన్నీ ఇస్తుంది అది 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 ఎందుకు 10,000 ఉంటుండే అది ఒక 3,000 ఉంటుంది ఇప్పుడు అది 12,000 వేరే 3,000 ప్రభుత్వం వచ్చినాక కూడా న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు అది ఇంకొక 2,000 దాకా అయ్యేది అది కూడా బంద్ చేసి అది కూడా బంద్ న్యూట్రిషన్ కిట్ అని దాని న్యూట్రిషన్ కిట్ అంటే అది గర్భవతులు కాదు ఓన్లీ దాంట్లో పల్లి పట్టీలు అవును అది వేరు కేసీఆర్ కిట్ వేరు కేసీఆర్ కిట్ అనేమో డెలివరీ తర్వాత ఇస్తారు అది న్యూట్రిషన్ కిట్ అంటే మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏమవుతున్నదో తల్లి బాగుండాలని చెప్పని గర్భవతి బిడ్డ మంచిగా ఉండాలని చెప్పని అది ఉంది ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు ఈ కరెక్ట్గా డెలివరీ కావాలి 30,000 కావా ఆసుపత్రి కూడా బాగుంది ఇప్పుడు మహారాష్ట్ర కేంద్రం ఏదైతుందో ఇది బాగుంది డెఫినెట్గా మనం ఆసుపత్రి సర్వీస్ వినియోగించుకోవాలి ఇప్పుడు మా ఊరు బతికెళ్ళి ఇక్కడ చేసుకున్నాడు మా ఊడు వీడు ఇక్కడ బాబు శేఖర్ అని చెప్పని వీళ్ళు అక్క ఏదైనా హాస్పిటల్కి ఇచ్చేయండు ఈయనే చేసుకుంటారు అందరూ కూడా మరైనా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తుందంటే అట్లా అడుగుతారు మమ్మల్ని లేని వాళ్ళని అంటే మేము ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి బిడ్డ మన హక్కు అనుకోవాలి వాళ్ళ పేపర్లకు ఏదైతుందో అది కావాలి మాకు బస్సులు ఇవన్నీ గవర్నమెంట్ ఏదైతుందో గతానికి ఇప్పటికీ సర్వీసెస్ ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేయాలి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇంక్రీజ్ చేయాలి ఇన్సెంటివ్స్ తగ్గకూడదు కదా ఇన్సెంటివ్స్ దగ్గర వరకు కలిగితే వరకు రోజు రాకి తీసుకోవాలి మొన్న ఫోన్ చేసింది నాకు అబౌట్ 10 days బ్యాక్